అమ్మ ఇది మేము వృత్తి పని ఏదైతే మా కుల వృత్తులు అది ఇక్కడ మేము ఎట్లుంటామంటే కుమ్మరి, చాకలి, బ్యాగరి, డప్పు, ఏదైతే దర్జీ, పోతరాజు, బైన్ల, పంబాల ఇట్లా సంపండ వర్గాలం కలిసి ఏదైతే అంటే ఎన్ని కుల వృత్తులు 26 కులాలు ఉందమ్మా. ఇప్పుడైతే మేము ప్రస్తుతం అక్కడ పైన ఏదైతే ఎండోమెంట్ వాళ్ళు మాకు మా తాతలు అంటే 4 ఫాదర్స్ నుండి వస్తున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ తాతల ముత్తాతల నుండే ఇక్కడికి ఉన్నాము. అమ్మవారి సేవలో మేము నిరంతరం ఉన్నాము. అంతేకాకుండా మేము చేసే సేవలు ఏమంటే ఒక్కొక్కరికి ఒక పద్ధతి ఉంది. ఎట్లయితే ఇక్కడ కుమ్మరి సోదరులకు వాళ్ళు కుండేవడము, తర్వాత ఏదైతే బోనం తయారు చేయడము, తర్వాత బోనాన్ని ఎత్తుకోవడము అనేది వాళ్ళకు ఉంటుంది. అట్లాగే చాగల సోదరులకు ఏదైతే అమ్మవారి యొక్క విగ్రహాన్ని తీసుకురావడం వాళ్ళకు. అట్లాగే మా బయలులోది పటాలు వేయడం, తర్వాత దండకాలు వేయడము, జంబికలు కొట్టడం. అదేవిధంగా డప్పు సోదరులు డప్పు కొట్టడము, అదేవిధంగా కొమ్ము సోదరులు కొమ్ము వాయించడం, పోతరాజు మా ఆలయ పోతరాజు ఆ పోతరాజు గావు పట్టడము. అదేవిధంగా దర్జీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా అమ్మవారికి ఏదైతే చీర అది బట్టలు అలాంటివి కుట్టిస్తారు. అట్లాగా ఏదైతే పటేల్ గారు ఉన్నారో ఏదైతే నా సర్కార్ బోనం ఉందో దాన్ని తయారు చేయడము. తర్వాత ఇంకోటి మంగళ సోదరులు కూడా ఉంటారు. మంగళ సోదరులు ఏం చేస్తారంటే అమ్మవారికి కాగడ పట్టుకొస్తారు. అమ్మవారి ఎల్లప్పుడూ నిరంతరము వెలుగులో ఉండాలని ఆ రకంగా కూడా ఇది ఉంటుంది. తర్వాత మస్కూరి ఈ వృత్తి పనులందరికీ కూడా ఒక మెసెంజర్ లాగా ఆ విధంగా కూడా ఉంటుంది. తర్వాత మాసూరి ఏదైతే పెద్ద మేతర్ అంటారు మా దగ్గర, అంటే చౌదరి లాగా, ఆయన గుమ్మడికాయలు కొడతారు.